బ్రహ్మదేవుడు బాలకృష్ణునిలోని పరమాత్మతత్వాన్ని దర్శించి తెలుపుకుంటూ ఇలా స్తుతిస్తున్నాడు. ఏకాదశేంద్రియాధీశులు చంద్రాదులు ఏను పాలాక్షుండు ఇట్లు సూడ పదుమువ్వురము ఎడపడక ఇంద్రియ పాత్రముల నీ పదాంభోజముల మరందమమృతంబుగా త్రావి అమరనేకైక ఇంద్రియాభిమానులమయ్యు అతి కృతార్థ భావులమైతిమి పరగ సర్వేంద్రియ వ్యాప్తులు నీ మీద వ్రాల్చి తిరుగు గోపగోపికా జనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతింపనలవిగాదెవ్వరికినైన అంబుజాక్ష భక్తవత్సల సర్వేశ పరమ పురుష ఆ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, నేను, రుద్రుడు, మేము పదమువ్వురము మా ఇంద్రియములనే పాత్రములతో నీ పాదపద్మాలలోని పూదేనే అనే అమృతాన్ని త్రావి ఒక్కొక్క ఇంద్రియ విషయం పరితృప్తిని మాత్రమే పొందుతున్నాము. ఆ మాత్రానికే మాకు కృతార్థత కలుగుతున్నదనే భావంతో ప్రవర్తిస్తున్నాము. కాని ఈ భూమి మీద గొల్లపల్లెలో తిరుగాడే గోవులు, గోపికలు అన్ని ఇంద్రియాల కదలికలను నీ మీదనే చక్కగా తప్పిపోకుండా నిలుపుకుని ఆనందమందుతూ ఉన్నారు. అట్టివారి భాగ్య సంపదను కొనియాడడం ఎవ్వరికీ సాధ్యం కాని పని. భక్తవత్సల, సర్వేశ, పరమపురుష, నీకు పడి పడి దండాలు పెడతాము.